ఈరోజు నంద్యాల డివిజన్లో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద కర్నూలు మరియు నంద్యాల యొక్క రెండు జిల్లాల యొక్క సమావేశం ఏర్పాటు చేసింది పంచాయతీ సెక్రటరీలది. ఏదైతే నాన్ లేఅవుట్స్ ఎక్కువ ఉన్నాయి, కర్నూలు జిల్లాల కంబైన్డ్ జిల్లాల్లో సుమారుగా 300 నాన్ లేఅవుట్ ఉన్నాయని గుర్తించాము. ఈ నాన్ లేఅవుట్ ఏ విధంగా మనం ఆఫ్ చేయాలి, దీన్ని ఏ విధంగా కట్టుదిట్టం చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ సెక్రటరీ నంద్యాల డివిజన్ యొక్క ఇలా సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళ అవగాహనగా తెలిపి వాళ్ళకు బుక్లెట్ కానీ పాంప్లెట్ కానీ వాల్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఉధృతంగా ప్రచారం చేయాలి. ఉధృతంగా ప్రచారం చేసి వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నెరవేరిస్తే నాన్ లేఅవుట్ అనేది తగ్గించాలి. ఈ తగ్గించాలనే ప్రభుత్వం ఈలో ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 40 అడుగులు 33 అడుగులు నుంచి ఈరోజు 30 అడుగులు మరి రోడ్లు తగ్గించడం జరిగి 30 అడుగులకు అయినా కూడా నాన్ లేఅవుట్ వేసి వాళ్ళు ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించకుండా అడ్డదుడ్డంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేసేది, రియల్ ఎస్టేట్ దందా చేసేటప్పుడు కనీసం మీరు ప్రభుత్వం దిగొచ్చి 30% రోడ్డుకు ఒప్పుకుంది, మీరు కేవలం ఒక 10% ఓపెన్ ప్లేస్ ఎక్కడ పోతుందో భయపడి ఇవన్నీ నాన్ లేఅవుట్ చేసుకుంటూ ప్రజలకు మోసం చేస్తూ ప్లాట్లు అమ్ముతున్నారు. కానీ ప్లాట్ కొనే యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు నాన్ లేఅవుట్ కింద ప్లాట్ కింద కొంటే రాబో రోజుల్లో మీకు ఇళ్ళకు పర్మిషన్ రాదు, బ్యాంక్ లోన్ రాదు, నీళ్లు రాదు, కరెంటు రాదు, ఇవన్నీ ఇబ్బంది పడతారు. రాబోలో చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ జిల్లాలో ప్రత్యేకంగా నేను అన్ని తిరిగి వచ్చాను. అప్ టు చాగలమరి వరకు కంప్లీట్గా తిరిగాను. నాన్ లేఅవుట్స్ ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి, ముఖ్యంగా నంద్యాలలో ఎక్కువ ఉన్నాయి. నంద్యాల కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏమంటే, ఎవరైనా ప్లాట్ యజమానులు ఇప్పటికైనా మాని నాన్ లేఅవుట్లు మాని ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇవాళ ప్రభుత్వం చేపట్టింది. బిల్డింగ్ బీపీఎస్ స్కీమ్ కూడా వస్తూ ఉంది. ఎల్ఆర్ఎస్ కింద మీరు అందరూ అప్లై చేసుకోండి. విత్ ఇన్ 15 days లోపల మీకు పర్మిషన్ ఇస్తాము. మీకు ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచండి. పంచాయతీ సెక్రటరీలో విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీ పని మీరు విధులు సక్రమంగా నెరవేరిస్తే డెఫినెట్గా అరికట్టగలుగుతారు. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ తెలియకుండా ఎట్లా జరుగుతున్నాయి నాన్ లేఅవుట్లు. నాన్ లేఅవుట్ గ్రామ పంచాయతీలు ఏదన్నా పొలిటికల్ ఏమైనా ప్రెజర్స్ వస్తున్నాయా, పొలిటికల్ లీడర్లు ఏమైనా భయపడిస్తున్నారా? కాబట్టి ఇవన్నీ మీరు ఏ ఒక్కరు భయపడించినా జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్ ఉంటుంది కర్నూలులో, చైర్మన్గా నేను ఉంటాను. డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి. ఏ పొలిటికల్ లీడర్కి ఇన్వాల్వ్ కాకుండా మేము చూసుకుంటాం. దీంట్లో అర్బన్ డెవలప్ అథారిటీలో ఒక్క పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ కానీ వీళ్ళే లేదు. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజలకు సౌకర్యార్థం ఏదైతే దెబ్బతిన్నటువంటి ప్లాట్ అనాథరిగా ఉన్న ప్లాట్ అందరికీ రెగ్యులరైజ్ చేసి వాళ్ళు ఇల్లు కట్టించుకోనక ఏ బాధపడకుండా ప్రభుత్వం ఇవాళ ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ దందా వాళ్ళు కూడా కర్నూలు కానీ ఇటు నంద్యాల పార్లమెంటరీ కానీ కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు డీసీ ల్యాండ్లు కూడా కొన్ని కలుపుకుని ప్లాట్లు అమ్మేసినారు ప్రభుత్వ సొమ్ము. అదే కదా బంపర్ జోన్లో ఉన్నటువంటి చాలామంది ప్రభుత్వానికి వదిలించారు. బంపర్ జోన్లో ఏ విధంగా కడతారు దాన్ని కూడా తప్పు చేశారు. చెరువు కట్ట దగ్గర ఏదైతే ఉంటాయో అవి కూడా కొన్ని అమ్మారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించు. కొన్ని జాగాల్లో ఇప్పుడే కొంతమంది అడిగారు, నంద్యాల సైడ్ కూడా వక్బోర్డు స్థలాలలో కూడా వేసారు, వక్బోర్డు స్థలం కూడా అమ్మారు. అందుకని ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏది వచ్చిందో దీంట్లో బంపర్ జోన్లు కానీ చెరువులు కానీ వక్బోర్డు కానీ దేవాలయ స్థలాలు కానీ ఏవేవి కొట్టేసింటారో ఏవేవి ప్లాట్లు వేసింటావో ఇవన్నీ క్లియర్గా బయటపడతాయి. అటువంటి వాళ్ళు మోసపోయినటువంటి వ్యక్తులు చాలామంది ప్లాట్లు కొన్నారు. అందుకని మీరు అందరూ రాండి, రెగ్యులరైజ్ చేసుకోండి. మీకు ఎవరైనా మోసం చేసినారో వాళ్ళందరూ బయటపడతారు. వాళ్ళ కథ మేము తెలుసుకుంటాం. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎంత పెద్దవాడైనా సరే ప్రభుత్వానికి మోసం చేసి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు ఎగరగొట్టినటువంటి ఏ పెద్ద వ్యక్తిని కానీ వదిలిపెట్టే సమస్య లేదు. దీంట్లో ఎవరి ప్రమేయం ఉండదు. మేము 100% ఇవాళ కూడా ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ స్వేచ్ఛగా మీరు అందరూ రావచ్చు, ఆఫీసర్ రావచ్చు, పని చేసుకోవచ్చు. దీంట్లో ఎవ్వరి భయం వద్దు. దయచేసి ఇప్పటికైనా మానండి. రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా రియల్ ఎస్టేట్ చేశాను, చాలా చేశాను. ఏ ఒక్కటి అప్రూవల్ లేకుండా నేను నమ్మలేదు. ప్రతి ఒక్కరు ఇవాళ అప్రూవల్ చేయాలా, అమ్మాలా, ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించాలా. ప్రభుత్వానికి ఎగ్గొట్టద్దండి, డెవలప్మెంట్ కావాలి. గతం ప్రభుత్వంలో ఇవాళ 5 ఏళ్లలో ఇష్టం వచ్చినట్టు తిన్నారు, పందికొక్కు మేసినట్టు మేసినారు. సుమారుగా నేను మొత్తం జిల్లా అంతా 2 జిల్లాలు తిరిగితే 300 దొంగ లేఅవుట్లు గుర్తించాము. 300 దొంగ లేఅవుట్లు ఇవాళ అప్పుడు ఉన్నటువంటి కుడాలో ఉన్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ నిద్రపోతున్నారా? ఎలా తెలిసింది? మీకు తెలియకుండా ఎట్లా జరుగుతాయి దొంగ లేఅవుట్లు? ఎందుకైనాయి? ఈ దొంగ లేఅవుట్లంతా డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని నాశనం చేశారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని అభివృద్ధి పథకంలో తీసుకపోకుండా ఇలా సభ నాశనం చేశారు.
వీళ్ళందరి కథ తెలుస్తాము. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. తప్పు చేసిన వారిని దండన తప్పదు. తప్పు చేసిన ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి తప్పించుకునేదానికి ఆస్కారం లేదు. ముఖ్యమంత్రి ఇలా అహర్నిశలు ఎందుకు కష్టపడుతున్నాడు? రాష్ట్ర అభివృద్ధి చెందాలి. అభివృద్ధి బాటలో ముందు రాష్ట్రం అవ్వాలి. డబ్బు ఇబ్బంది ఫైనాన్షియల్గా, రాష్ట్రంలో ఫైనాన్షియల్గా ఎక్కువగా మనం సంపాదించి పరిశ్రమలు తెచ్చి ఎన్నో జరిగితే పరిశ్రమలు చేసే ఉద్యోగ అవకాశాలు చాలా మందికి వస్తాయి. డెవలప్మెంట్ అయితే రాష్ట్రం ఇవాళ అర్బన్ డెవలప్మెంట్కి ఇవాళ మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. సుమారుగా ఈరోజు మున్సిపాలిటీకి కానీ ఇవాళ రూరల్స్ కానీ సుమారు 2,000 కోట్ల రూపాయల పైన ఈరోజు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ కింద వసూలు చేయాలని ఇవాళ టార్గెట్ ఇస్తున్నాం. 100% జరుగుతుంది ఇలా. కాబట్టి ఏ పెద్దలకు అందరికీ రియల్ ఎస్టేట్ దందా చేసినటువంటి ప్రతి వ్యాపారస్తులు కానీ ఏ ఒక్క తెలియకుండా ప్లాట్ కొని వ్యాపారస్తులు తీసుకొని దందా తీసుకొని ప్లాట్ కొన్న యజమానులకు కానీ నేను విజ్ఞప్తి, ఇప్పటికైనా దయచేసి 90 రోజులు టైం ఇచ్చావు. 30/6/2025 లోపల రిజిస్టర్లు జరిగినటువంటి ఏ ఒక్కరు కూడా సరే బిల్డింగ్లు కానీ పిపిఎస్ పర్మిషన్ లేకుండా ఫ్లాట్ కొన్నా ఇల్లు కట్టినా వాళ్ళందరూ 30/6/2025 లోపల అందరూ రావచ్చు. ఒక్కరికి ఆ నుంచి 90 రోజులు టైం ఇచ్చాం. ఈ 90 డేస్ లోపల మీరు పూర్తిగా ప్రభుత్వం రావాల్సిన రుసుము చెల్లిస్తే వెంటనే మీకు పర్మిషన్ ఇస్తాం. 15 డేస్లో మీకు రెగ్యులరైజ్ చేసి మీకు సీలు ముద్ర వేసి రాజముద్ర వేసి మీరు ఇల్లు కట్టిన స్వేచ్ఛగా ఉంటుంది. మంచిగా కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, రోడ్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం. దయచేసి ఇప్పటికైనా ఏ ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరూ వాళ్ళు ఇచ్చే మోసపూరితమైనటువంటి అనాథరైజ్ లేఅవుట్స్ కొనకుండా, అనాథరైజ్ లేఅవుట్ కాకుండా రెగ్యులరైజ్ చేసుకోండి. అప్రూవ్ అయిన ప్లాట్ మాత్రం కొనండి, భయమే లేదు, నిర్భయంగా కొనండి. కాబట్టి దీన్ని అందరికీ పూర్తిగా అరికట్టేదానికి మేము ముందుకు వచ్చాం. ఇప్పటికి 4 డివిజన్లు నంద్యాలతో అయిపోయింది, ఇంకా 2 డివిజన్లు ఉన్నాయి. ఈ 2 డివిజన్లు కూడా కంప్లీట్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత పల్లె పల్లెకు వాల్ పోస్టు, అదేవిధంగా పాంప్లెట్స్, మైకులు ఇవన్నీ తిప్పుతాం. ఇవన్నీ కాకుండా కూడా మళ్ళీ 90 రోజుల తర్వాత కూడా ఏ ఒక్కరికైనా రెగ్యులరైజ్ చేసుకోకపోతే మాత్రం బిల్డింగ్ పొలగొడతాం, ఫ్లాట్ రోడ్డు పలగొడతాం, కాంపౌండ్ వాళ్ళు పలగొడతాం. ఎవరు వచ్చినా వినేది లేదు. ఏ పొలిటికల్గా ఎవరికి దీన్ని నిలవాలి కానియమో. కాబట్టి నిర్భయంగా వచ్చి పనులు చేసుకోవద్దని కోరుతున్నాం.